ఇప్పుడు సామాన్యుడి దగ్గర సామాన్యుడు డైలీ ఇప్పుడు ఏదో ఆయన మోహన్ దాస్ పై కాబట్టి ఆయన ట్యాక్స్ టెర్రరిజం అనే మాట మాట్లాడాడు. రోజు సామాన్యుడు లేదంటే మామూలుగా మిడిల్ క్లాస్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నిజానికి ట్యాక్స్ టెర్రరిజం గురవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం మార్కెట్ లో ప్రతి వస్తువు జిఎస్టీ కడుతున్నాం. అట్లా కాకుండా కొంచెం ఏదైనా ఐటీలో ఒక ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఒక 10 లక్షలు సంపాదిస్తే 30% మళ్ళీ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అట్లా డిఫరెంట్ స్టేజెస్ లో ఈ ట్యాక్సెస్ అన్ని చూస్తే చివరికి అసలు చాలా అసలు ట్యాక్స్ టెర్రరిజం అనేది అసలు ఆయన చెప్పిన మాటకి రిలవెన్స్ వాళ్ళ కంపెనీకి ఉందో లేదో కానీ మామూలు జన జీవితంలో ఉందనేది అనిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటండి? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. యాక్చువల్ గా ట్యాక్స్ టెర్రరిజం అనేటువంటి మాటని మోహన్ దాస్ పై తనకి అంటే తన పూర్వ కంపెనీ ఇన్ఫోసిస్ కి నోటీస్ వచ్చినప్పుడు చెప్పినప్పటికీ కూడా ఓపెన్ గా ఇది ఒక అండర్లైన్ కరెంట్ కింద, ఒక కోల్డ్ డిస్కషన్ కింద ఇండియాలో నడుస్తూనే వస్తోంది గత 10 సంవత్సరాల నుంచి కూడాను. ఎందుచేతంటే కారణం ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఒక పక్క నుంచి, ఇంకో పక్క నుంచి సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ఏదైనా ఉంటే వాటి మీద టాక్సేషన్ వేస్తున్నారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయినా కానీ కూడాను. ఇటువంటి నేపథ్యంలో డబ్బులు ఎక్కడ మిగులుతాయి అనేటువంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇండియాలోని టాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, మనం ఎవరైనా హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ లో ఉన్న వ్యక్తికి యొక్క టాక్సేషన్ ఇండియాలో ఎంత పడుతుందని మనం చూసినట్లయితే వాళ్ళకి డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా 33% పడుతుందండి. 33% డైరెక్ట్ టాక్సేషన్ ద్వారా ఇండివిజువల్స్ కి. అంతేకాకుండా అటువంటి ఇండివిజువల్స్ కి ఇండైరెక్ట్ టాక్సేషన్ ద్వారా 20% పడుతుంది. అంటే 33 ప్లస్ 20% 53%. అంతేకాకుండా మనం ఇంకోటి చూడవలసింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కడతాడు, తర్వాత వాటర్ ట్యాక్స్ కడతాడు, రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి మన ఇండియాలో. ప్రతి విషయానికి టోల్ ట్యాక్స్ కడతాడు. మార్కెట్ లో మనం కొనుగోలు చేసే దాని మీద జిఎస్టీ కూడా కలెక్ట్ చేస్తానండి. ఈ మధ్యలో కూడా జిఎస్టీ ప్రతి దానికి చాలా ఎక్కువగా ఉంది. అవును. ఆ జిఎస్టీని నేను 20% తీసుకున్నా హైయెస్ట్ పీక్ రేట్ లో యావరేజ్ చేసి. సో దాని ప్రకారం అయితే 33 + 20 53 అయింది. కానీ దీని ఓవర్ అండ్ అబోవ్ కూడా మనం తెలియక చాలా కడుతున్నాం. ఎలా అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, వాటర్ ట్యాక్స్ కడుతున్నాము, లేకపోతే ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము, ఏదైనా భూమి ప్లాట్లు అవి ఉన్నట్లయితే. ఇటువంటి నేపథ్యంలో అనేది ఏంటంటే అన్ని రకాల ట్యాక్సెస్ ని మీరు యాడ్ చేసినట్లయితే ఇండియాలో బోత్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కలిపి ఒక 65% దాకా వస్తాయండి. అంటే ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదిస్తున్నట్లయితే తెలుసో తెలియకో 65 రూపాయలు టాక్సేషన్ రూపంలో గవర్నమెంట్లే వాపస్ తీసుకుంటున్నాయి. మళ్ళీ 35 రూపాయలు మాత్రమే ఇతని చేతిలో ఉంటుంది. అటువంటి నేపథ్యంలో మీకు ఇండియాలో ఒక వింత పోకడ వచ్చింది. ఆ వింత పోకడ ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రతి వ్యక్తికి కూడా ఈ ముద్రా లోన్స్ అవనివ్వండి, లేకపోతే పర్సనల్ లోన్స్ అవనివ్వండి, ఈ బ్యాంకుల్లో వాటి ఫోకస్ ని మార్చాయి. ఏమంటున్నాయి, మీరు పర్సనల్ లోన్స్ ఇవ్వండి, గ్యారంటీస్ లేకపోయినప్పటికీ కూడా ఇంత స్టిపులేటెడ్ అమౌంట్ అని చెప్పి ఆ విధంగా కన్సంప్షన్ పెంచండి అంటున్నారు. ఇప్పుడు ఒక పక్క నుంచి టాక్సేషన్ రూపంలో డబ్బులు తీసేసుకుంటున్నారు, ఇంకో పక్క నుంచి ప్రజలకు ఏమని చెప్తున్నారంటే మీరు అప్పులు చేసి లావిష్ గా జీవితం గడుపుకోండి అని చెప్తున్నారు అనమాట. ఆ నేపథ్యంలో ఈ పర్సనల్ టాక్సేషన్ పోర్ట్ఫోలియో బ్యాంక్స్ ది బాగా పెరిగిపోతుంది. మరి ఆ పర్సనల్ టాక్సేషన్ పోర్ట్ఫోలియో వితౌట్ ఎనీ గ్యారంటీస్ అలా పెరిగిపోతూ వచ్చినట్లయితే మరి బ్యాంకింగ్ సిస్టమ్ కి అదొక ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అది ఒక నేపథ్యం అయినట్లయితే మనం ఇంకోటి గమనించవలసింది ఏంటంటే మన ఇండియన్ ట్యాక్సెస్ ప్రపంచంలో యాక్చువల్ గా ఇంగ్లాండ్ తో సమానంగా ఉన్నప్పటికీ కూడా మొన్ననే పార్లమెంట్ లో ఒక మెంబర్ కూడా చెప్పడం జరిగింది, మనం ట్యాక్స్ మాత్రం ప్రపంచ డెవలప్డ్ కంట్రీస్ మాదిరిగా కలెక్ట్ చేస్తున్నాము, కానీ మన సర్వీసెస్ మాత్రం సొమాలియా అంటే ఆఫ్రికాలో ఉండే సొమాలియా కంట్రీ మాదిరిగా ఉంటున్నాయి సర్వీసెస్ మన దేశంలో గవర్నమెంట్వి అని చెప్పి ఆయన పార్లమెంట్ లో వ్యంగ్యంగా అనడం జరిగింది. వ్యంగ్యం కాదు, అది యాక్చువల్ అనమాట. బికాజ్ ట్యాక్సెస్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి, కానీ ట్యాక్సెస్ కమాన్సరేటింగ్ సర్వీసెస్ ప్రజలకి అందట్లేదు. అదొక బాధ ప్రజల్లో ఎక్కువగా ఉంది. అదే నేపథ్యంలో ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా మన ఇండియాలో ఉన్న ట్యాక్సెస్ ని ఇతర దేశాల్లో ఉన్న ట్యాక్సెస్ తో కంపారిజన్ చేస్తున్నారు. అలా కంపారిజన్ చేస్తున్న సమయంలో కూడా ఈవెన్ యుఎస్ఏలో ఎఫెక్టివ్ ట్యాక్స్ సిస్టమ్ ఉందని చెప్పి ప్రపంచం అంతా
అన్నప్పటికీ కూడా అక్కడ సెవరల్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి ఇండివిజువల్స్ కి. అటువంటి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తే అక్కడ ట్యాక్స్ రేట్ ఇంకా తక్కువగా మనకు తెలుస్తుంది. ఓకే, తర్వాత నార్డిక్ కంట్రీస్ ఉన్నాయి. ఈ నార్డిక్ కంట్రీస్ లో కూడా డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ అండ్ నార్వే అండ్ స్వీడన్ అన్నమాట. ఈ కంట్రీస్ లో కూడా టోటల్ అన్ని రకాల ట్యాక్సెస్ కలిపి అరౌండ్ 55% ఉంటాయి అన్నమాట. సో ఈ ఓవర్ అండ్ అబోవ్ మనకి బాగా తెలుస్తుంది ఏంటంటే యుఎస్ఏలో యాక్చువల్ గా ఇండివిజువల్ మీద బాగా తక్కువగా ఉన్నాయి. అవి ఓవర్ ఏ పీరియడ్ కార్పొరేట్స్ కి వెళ్తుంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఆ టాక్సేషన్ ఇక్కడ ఇండియాలో కార్పొరేట్స్ కి వరుసగా తగ్గించుకుంటూ వస్తున్నారు, ఇండివిజువల్స్ కి పెంచుతున్నారు అనేది కూడా విమర్శ ఉందండి. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుచేతంటే ఇండియాలో ఎఫెక్టివ్ కార్పొరేట్ టాక్సేషన్ వచ్చి 25.3% ఉంది. అంటే ఎఫెక్ట్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్ స్లాబ్స్ బట్టి అది పెరుగుతూ ఉంటుంది, కానీ ఎఫెక్టివ్ మీడియం యావరేజ్ తీసుకున్నట్లయితే మీకు 25.3% ఉంది. మరి ఇండివిజువల్స్ వచ్చి డైరెక్ట్ టాక్సేషన్ 33% ఉంది. ఇండివిజువల్స్ వచ్చి ఇండైరెక్ట్ టాక్సేషన్ ఇంకా అడిషనల్ 20% యాడ్ అవుతోంది. అంతేకాకుండా అదర్ ఇన్సిడెంటల్ ట్యాక్సెస్ వచ్చి అడిషనల్ 17% యాడ్ అవుతున్నాయి. అటువంటి నేపథ్యంలో మనం కార్పొరేట్స్ కి తగ్గించి కార్పొరేట్స్ కి ప్రాఫిటబిలిటీ ఇవ్వడం మూలంగా మళ్ళీ అవే కార్పొరేట్స్ ఆ ప్రాఫిటబిలిటీని ఉపయోగించుకుని వాళ్ళ బుక్స్ అవి క్లీన్ చేసుకుని వాళ్ళు రిచ్ గా తయారయ్యి వాళ్ళ మార్కెట్ క్యాప్ ని పెంచుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ లో ప్రజలకు ఏమాత్రం కూడా వెసులుబాటు కల్పించకుండా, ధరల్లో కానీ ప్రైసెస్ లో కానీ వెసులుబాటు కల్పించకుండా ఈ కార్పొరేట్ రిచ్నెస్ పెరుగుతూ వచ్చి అది గ్యాప్ గా ఏర్పడుతుంది ఇండియాలో. అదే గ్యాప్ ని మనం భారత్, ఇండియా అని చెప్పి మన పొలిటీషియన్స్ అంటూ ఉంటారు. ఈ గ్యాప్ ఏదైతే పెరుగుతుందో ఆ గ్యాప్ అన్హెల్దీ గ్యాప్ పెరగడం మూలంగా ఈ డివిజన్ అంటే బిట్వీన్ కొంతమంది రిచ్ అయ్యి చాలా మంది పూర్గా ఉండడం, ప్లస్ ఇండియాలో టాప్ 5% దగ్గర, ఇండియాలో ఉండే 5% దగ్గర మన అసెట్స్ ఆల్మోస్ట్ 75% to 80% బ్లాక్ అవ్వడము, మిగతా 95% ఓన్లీ 24% లో అడ్జస్ట్ అవ్వడము, ఇటువంటి నేపథ్యంలో వచ్చి మనదొక ఫ్యూడలిస్టిక్ క్యాపిటలిస్టిక్ సొసైటీ కింద మారిపోతుంది. ఆ నేపథ్యంలో దీన్ని వ్యవస్థ ప్రకారం కరెక్ట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి అందరూ కూడా ఆర్థిక శాస్త్రవేత్త అందరూ కూడా చెప్తున్నారు. అదే ఇప్పుడు రూపాయికి 65 పైసలు తీసుకుంటున్నా సరే మనకి రోడ్లు కానీ లేదంటే డ్రైనేజ్ సదుపాయాలు కానీ ఈ మౌలిక సదుపాయాలు అంటే మినిమం పౌర సదుపాయాలు అనేవి ఎక్కడా లేవు. అంటే మనం చూసాము ఢిల్లీలో ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నడిపే సెల్లార్లకు వరద నీరు పోయి చనిపోయారు జనం. అట్లాగే వయనాడులో ఇప్పుడు మనకు కూడా జరిగింది ఒక డిజాస్టర్. అట్లా కాకుండా పార్లమెంట్ కొత్తగా కట్టుకున్న పార్లమెంట్ భవనంలో కూడా వరద నీరు పోయింది. అంటే వర్షం పడి వరద నీళ్లు పోయి చాలా గందరగోళం అయింది. అంటే పౌర సదుపాయాలు ఇటు క్రియేట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో కొత్తగా ఏ ప్రభుత్వాలైనా సరే ఏదో స్కీములు పెట్టి ఆ స్కీముల ద్వారా అంటే ఇంతకుముందు ఓట్లు పొలిటికల్ పార్టీలు కొనుక్కున్నాయి విడిగా ఓటర్కి డబ్బులు ఇచ్చి. ఇప్పుడు అట్లా కాకుండా ఎన్నికల ముందు ఏ రైతు బందో లేదా ఆ బందో ఈ పెన్షన్ ఆ స్కీమ్ పెట్టేసేసి సంక్షేమంలో భాగంగా కాకుండా ఈ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఓటు బ్యాంక్ టార్గెటెడ్ గా పెట్టుకుని చేస్తుంది. అంటే ఈ మొత్తం ఏదైతే మనం ట్యాక్స్ కడుతున్నామో ఈ కట్టే ట్యాక్స్ పేయర్ కి ఏ రకమైన పాత్ర లేదు. ఎందుకంటే అది ఖర్చు చేసే పద్ధతిలో బాధ్యతారహితంగా పార్టీలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించే హక్కు కానీ ఏమి లేకుండా పోయింది. దాంతో అది కూడా ఇప్పుడు ఇది అంతకంటే పెద్ద ట్యాక్స్ టెర్రరిజం కింద కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఒక కంపెనీ గురించే మాట్లాడాడు. ఇప్పుడు ఇది అంతకంటే పెద్ద ట్యాక్స్ టెర్రరిజం. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎడాపేడా మన దగ్గర కలెక్ట్ చేస్తున్నారు, మనకి సర్వీసెస్ ఇవ్వట్లేదు. వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ పార్టీల్లో అధికారం సంపాదించుకోవడం కోసం కూడా మన డబ్బుని ఖర్చు పెట్టేస్తున్నారు. అంటే అదొక రకమైన దుర్వినియోగం. దీన్ని ఏమి మనం ప్రశ్నించలేము. ఒకసారి వాళ్ళు పార్లమెంట్ లోకో శాసనసభలోకో పోతే ఇది అసలు ఒక ఇష్యూ కాకుండా పోయింది. దీని మీద ఏం చెప్తారు? అంటే దీనిలో ఏ రకంగా దీనికి రెమెడీ అన్న వచ్చే అవకాశం ఉందా? దీంట్లో యాక్చువల్ గా మన దేశంలో కొరవడింది ఏంటంటే డెమోక్రసీ పేరుతో మనం ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎవరు మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కింద ఉండాలి అనేటువంటి దాన్ని మనం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా నిర్ధారించలేకపోయాం. కారణం ఏంటంటే మనకి స్వతంత్రం ఇచ్చేటప్పుడు విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ దెన్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట, ఆయన ఏమని చెప్పాడంటే ఇండియాకి
ఇండిపెండెన్స్ ఇచ్చినట్లయితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మెన్ ఆఫ్ స్ట్రా అంటే చదువు లేకుండా కులము మతము ప్రాంతీయము ఈ వాదనలతో జనాలు రెచ్చిపోయి వాళ్ళు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, కానీ ఎవరు కూడా ఈ సొసైటీ సంఘం అనేటువంటి వాటిని పట్టించుకోరు. అందుచేత ఇండియాకి స్వతంత్రం ఇవ్వకూడదని చెప్పి ఆయన బాగా వాదించాడు లార్డ్ మౌంట్ బ్యాటన్ అందరితోనూ కూడాను. అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ రెండో ప్రపంచ యుద్ధం అవన్నీ వచ్చి ఆ నేపథ్యంలో ఈ కంట్రీస్ ని సాకలేక ఎలాగైతే మొత్తానికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి. కానీ ఆ విన్స్టన్ చర్చిల్ గారు చెప్పింది నిజమని తెలుస్తోంది. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు మనం ఉదాహరణకి ఏదైనా ఒక ముఖ్యమంత్రి కానీ స్టేట్స్ కి ఒక రాష్ట్రపతి అయినా కానీ కూడా, లేకపోతే మన గవర్నర్స్ కానీ, లేకపోతే మన ప్రధానమంత్రి కానీ, మినిస్టర్స్ కానీ మీరు చూసినట్లయితే దాంట్లో వాళ్ళకి అవగాహన సబ్జెక్ట్ మీద ఎంతవరకు ఉంటుంది అది కూడా క్వశ్చనబుల్ ఇష్యూ అన్నమాట. ఎందుచేతంటే ఇక్కడ పాపులారిటీ బేసిస్ మీదుగా మాసెస్ లో ఉన్న పాపులారిటీ బేసిస్ మీదుగా ఈ ప్రజల్ని ఎన్నుకోవడం ఈ వ్యక్తుల్ని ఎన్నుకోవడం మూలంగా వీళ్ళు ప్రతినిధులయ్యి వీళ్ళు వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉందని చెప్పి అన్లెస్ దే టేక్ ది అసిస్టెన్స్ ఆఫ్ నాలెడ్జబుల్ పీపుల్, అది మన ఇండియాలో లేదు. ఇక్కడ అది లేకపోవడం వల్ల ఇండియాలో నాలెడ్జ్ ఉన్నవాడిని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే డబ్బు, మైట్ అంటే బలం, అదేవిధంగా ఎవరు మన భజగోవిందులు చెప్తారు మాకుడు ధనజన యవ్వన గర్వం అని చెప్పి, ఆ విధంగా ధనం, జనం, యవ్వనం, గర్వం ఈ విషయాల్లో గర్వం పెంచుకుని ఆ వ్యక్తులే ఇండియాని పరిపాలిస్తూ వచ్చారు. కానీ మైట్ ఈజ్ రైట్ అనే పద్ధతిలో ఇక్కడ మీకు నాలెడ్జబుల్ వ్యక్తులు ఎవరు కూడా పరిపాలించిన తక్కువ. అందుచేత ఇక్కడ మనకి ఈ అకౌంటబిలిటీ అని కానీ, లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులయ్యి మంత్రులయ్యి వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులని విచ్చలవిడిగా వెదజల్లుతున్నప్పుడు, డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నప్పుడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.